హలో, నేను మిస్ ఎస్ రావు. మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు సీనియర్ పొలిటీషియన్. ఆయన ఏదైనా ఆరోపణలు చేసినా లేదా విమర్శలు చేసినా కొంత నిజం ఉంటుందని చెప్పి చాలామంది నమ్ముతూ ఉంటారు. ఇప్పుడు తాజాగా ఆయన చేసినటువంటి ఆరోపణలు కనుక తీసుకుంటే, జగన్మోహన్ రెడ్డి గారు తన జల్సాల కోసం 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు 2019 నుంచి 2024 వరకు అనేది ఆయన అసెంబ్లీ వేదికగా లేవనెత్తినటువంటి అంశం. ఇక అసెంబ్లీ వేదికగా మరొక ఎమ్మెల్యే ఏం చేశారంటే, తిరుపతిలో ఒక ప్రాజెక్టు కోసం ఇచ్చినటువంటి భూమిని లాక్కునేందుకు ఆయన్ని పిలిపించి జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి కేంద్రంగా చేసుకొని బెదిరించారు. ఒక రకంగా ఆయన షూట్ చేయాలనేటువంటి అంత స్థాయిలో బెదిరింపులు వెళ్ళారు అనేది అసెంబ్లీలో ఎమ్మెల్యే వేసినటువంటి ప్రశ్న. సో కాబట్టి దాని మీద ఎంక్వైరీ చేయాలనేటువంటి డిమాండ్. ఇదంతా ఒక ఎత్తు అయితే, జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత జల్సాల కోసం 5,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశారనేది సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు లెక్క వేసి చెప్తూ ఉన్నారు. ఇంతకీ జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి జల్సాలు చేశారు అని అంటే, సహజంగా జగన్మోహన్ రెడ్డి గారికి కొంత కీర్తి వ్యసనం ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది ఆయన వ్యవహారం, ఆయన శైలిని బట్టి చూస్తే కనుక. ఎందుకంటే ఒకానొక సందర్భంలో రాజశేఖర రెడ్డి గారి బొమ్మ పక్కన నాది కూడా ప్రతి ఇంట్లో ఉండాలి ఆంధ్రప్రదేశ్లో అని అన్నారు. అంటే ఆయనకి కీర్తి కాంక్ష ఏ స్థాయిలో ఉంది అనేది మనకు అర్థం చేసుకోవచ్చు. అంటే ఆయన్ని దేవుడి గుడిలో, అంటే దేవుడి ఇళ్లలో ప్రతి ఇంట్లో కూడా రాజశేఖర రెడ్డి గారి పటం పక్కన తన పటం ఉండాలి అనుకుంటుంటే, అంటే రాజశేఖర రెడ్డి గారు పేదలకు సంబంధించి చాలా గుర్తింపు పొందారు. రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి కొన్ని పనులు పేదల్ని బాగా ఆకట్టుకున్నాయి. రాజశేఖర రెడ్డి గారిని దేవుడిగా కొలిచేటువంటి వాళ్ళు అనేక మంది ఇవాళకి కూడా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు. దానికి మించి చేయాలనేది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన. అంతవరకు బాగానే ఉంది, తప్పుపట్టాల్సినటువంటి అవసరం లేదు. అసలు ఒకనొక సమయంలో సజ్జల రామకృష్ణారెడ్డి గారు అప్పట్లో సలహాదారుగా ఉన్నటువంటి క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కంటే మిన్నగా చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన రాజశేఖర రెడ్డి గారి పరిపాలన మించిపోయింది అనేటువంటి యాంగిల్లో కూడా ప్రొజెక్ట్ చేశారు. సరే, ఇదంతా కూడా తప్పులేదు. కానీ జరిగిన తప్పు ఎక్కడ ఉంది అని అంటే, జగన్మోహన్ రెడ్డి గారి కీర్తి కాంక్ష అనేది హద్దులు దాటింది, లక్ష్మణ్ రేఖను దాటి వెళ్ళిపోయింది కీర్తి కాంక్ష. అది ఎక్కడి వరకు వెళ్ళిందంటే, సమాధుల దగ్గర కూడా జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ వేసుకునేటువంటి స్థాయికి వెళ్ళిపోయింది. సమాధులకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రంగులు వేయించుకునేటువంటి పరిస్థితికి వెళ్ళిపోయింది. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రాగానే చేసినటువంటి పని ఏంటంటే, ప్రభుత్వ కార్యాలయాలకి, ప్రభుత్వ ఆస్తులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలర్స్ వేసేశారు. దాదాపుగా 1000 కోట్ల పైగా ఖర్చు పెట్టారు. దాని మీద కోర్టుకు వెళ్ళారు కొంతమంది. కోర్టుకు వెళ్తే కోర్టు విచారించి ఆ కలర్లు తీసేయండి, అవి ప్రభుత్వ కార్యాలయాలు, అది జగన్మోహన్ రెడ్డి గారి సొంత ఆస్తులు కాదు, ఆ కలర్స్ని తీసేయండి, అది పార్టీకి సంబంధించినటువంటి కార్యాలయాలు కాదు అవి అని చెప్పి ముట్టికాయలు వేస్తే, అక్షింతలు వేస్తే, దాని మీద సుప్రీంకోర్టు దాకా వెళ్తే సుప్రీంకోర్టు కూడా హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని అంగీకరిస్తే అప్పుడు ఆ కలర్స్ని తీసేయడానికి ఇంకొక 500-600 కోట్లు పెట్టారు. అంటే దాదాపు సుమారుగా 1,600 కోట్ల రూపాయలు రంగులు వేయడానికి, రంగులు తీసివేయడానికి ఖర్చు పెట్టారు. అంటే ఇదంతా కూడా ఎవరి ప్రాపకం కోసం? జగన్మోహన్ రెడ్డి తన ప్రాపకం కోసం, తన సొంత ఇమేజ్ కోసం ఖర్చు పెట్టినటువంటి డబ్బు. ఆ డబ్బు ఎవరిది? జగన్మోహన్ రెడ్డి గారి సొంతదా? కాదు, ప్రజలకు సంబంధించినటువంటి డబ్బు, ప్రజలు పన్ను రూపంలో చెల్లించినటువంటి అమౌంట్. ఆ తర్వాత ఆయన చేసింది ఏంది? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఒకటి తీసుకొచ్చారు. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో రీసర్వే చేసి భూములన్నింటినీ కూడా జగనన్న భూరక్ష అనేటువంటి ఒక పథకాన్ని పెట్టి, ఆ రీసర్వే చేసేటప్పుడు సర్వే రాళ్ళు వేస్తారు కదా, ఈ సర్వే రాళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ వేయాలి. ఆ బొమ్మ కోసం కొన్ని 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అది అయిపోయింది. ఆ తర్వాత రీసర్వే చేసిన తర్వాత పాస్బుక్లు ఇష్యూ చేయాలి. ఆ పాస్బుక్ల మీద జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ ఉండాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలర్స్ ఉండాలి. దానికోసం కొన్ని 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఇలా అటు 3 కలర్ల కోసం కానీ, జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ
కనిపించడం కోసం కానీ ఇటు చూసినా కానీ ఆయన బొమ్మ కనిపించేలాగా ఏర్పాట్లు చేసుకున్నారు ఆయన. అసలు ఇంకొకళ్ళ బొమ్మ ఆంధ్రప్రదేశ్లో కనపడకుండా 360 డిగ్రీల్లో ఎటు చూసినా కానీ జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మే కనిపించేలాగా ఏర్పాటు చేసుకున్నారు. ఇళ్ళకి పోయి స్టిక్కర్స్ వేయటం, జగన్మోహన్ రెడ్డి గారి స్టిక్కరు, జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ. అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి బొమ్మలు ప్రైవేట్ ఆస్తుల మీద కూడా వేయించేటువంటి ప్రయత్నం, ఇవన్నీ కూడా జరిగాయి. లాస్ట్కి ఏ స్థాయికి వెళ్ళిందంటే ఆయన పరాకాష్ట, ఆ కీర్తి కాంక్ష అనేది పరాకాష్ఠకి చేరి ఆడుదాం ఆంధ్ర అనేటువంటి ఒక కార్యక్రమం పెట్టారు. ఆ కార్యక్రమంలో బ్యాటు, తర్వాత బ్యాగు, ఈ ఆటకు సంబంధించిన కిట్స్ అన్నీ ఇస్తారు కదా, క్రికెట్ కిట్లు అన్నీ ఇస్తారు. క్రికెట్ కిట్లు కానీ లేదంటే వాలీబాల్ కానీ ఇవన్నీ. ఆ బాల్స్కి కూడా జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ, తర్వాత క్రికెట్ కిట్లకు సంబంధించి బ్యాట్ జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ, తర్వాత వాళ్ళు ఇచ్చేటువంటి డ్రెస్సు, ఆ డ్రెస్కి జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ, లాస్ట్కి గార్డ్ పెట్టుకుంటారు కదా క్రికెట్ ఆడేటప్పుడు గార్డు, ఆ గార్డుకి కూడా జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ వేశారు. అంటే ఏ స్థాయిలో పరాకాష్ఠకి వెళ్ళిపోయింది ఆయన కీర్తికాంక్ష అని అంటే, కీర్తికాంక్ష లేకపోతే అది పొలిటికల్ స్ట్రాటజీనో మరి వాళ్ళ ఉద్దేశం ఏంటో కానీ అసలు ఉండరాని చోట జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మల్ని పెట్టేటువంటి స్థాయికి వెళ్ళిపోయింది అది. లాస్ట్కి తన తండ్రిని మరిపించడానికి రాజశేఖర రెడ్డి గారి బొమ్మని తీసేయించేశారు. వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి మేనిఫెస్టో బుక్లో తీసి పడేశారు. అలాగే వాళ్ళ టీవీలో ఇవన్నీ కూడా చాలా చేశారు. నవరత్నాలకు సంబంధించినటువంటి ఆ మేనిఫెస్టో బుక్లో కూడా రాజశేఖర రెడ్డి గారి బొమ్మను తీసేసి కేవలం జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ కనిపించేలాగా వేసుకున్నారు. సరే, అది ప్రైవేట్ వాళ్ళ పార్టీ కార్యక్రమం అనుకుందాం. బట్ ప్రభుత్వంలో ఉంటూ ఈ ప్రభుత్వ సొమ్ము అని అంటే ప్రజల సొమ్ము, ఈ ప్రజల సొమ్మును ఉపయోగించుకొని ఆయన చేసింది ఏంటి అని అంటే సొంత కీర్తికాంక్ష, సొంతగా ఆయన ప్రాపకం కోసం ఇవన్నీ కూడా చేశారు. ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి జల్సా కోసం సుమారుగా అన్ని రకాలుగా ఆడుదాం ఆంధ్ర వరకు ఆయన ఖర్చు మొట్టమొదటి రంగుల దగ్గర నుంచి మొదలుపెట్టి ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం వరకు రకరకాల రూపంలో సొంత ప్రచారం కోసం, సొంత డబ్బా కోసం ఆయన ఖర్చు పెట్టినటువంటి డబ్బు 5,000 కోట్ల రూపాయలు అనేది ఇప్పుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు అసెంబ్లీ వేదికగా చెప్తూ ఉన్నారు. మరి ఈ 5,000 కోట్ల రూపాయలని మళ్ళీ రాబట్టాలంటే రాబట్టేటువంటి పరిస్థితి ఉండదు. ఇది ప్రజాధనం. కానీ మళ్ళీ రాబట్టేటువంటి అవకాశం కానీ రాబట్టేటువంటి ప్రయత్నం కానీ చేసినా కానీ అది వర్కౌట్ అయ్యేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి సొంత అవసరాల కోసం ఈ విధంగా ఖర్చు పెడితే, మరోవైపు ఆయన తాడేపల్లికి వచ్చినటువంటి గెస్టుల కోసం ఉపయోగించినటువంటి తిండి కోసం కానీ, లేదా వాటర్ కోసం కానీ, లేదా ఈ ఇతరతర అవసరాల కోసం కానీ కొన్ని వేల కోట్ల రూపాయలు ఉపయోగించారు. ఇక హెలికాప్టర్ అంటే విచ్చలవిడిగా వాడేశారు. సో ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి జల్సా కోసం కొన్ని వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ సొమ్మును, అంటే ప్రజల సొమ్మును మంచినీళ్ళ ప్రాయంగా ఖర్చు పెట్టారు. బహుశా ఏ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి కూడా ఈ స్థాయిలో సొంత జల్సాల కోసం, సొంత ప్రాపకం కోసం ఈ స్థాయిలో ప్రజా సొమ్మును దుర్వినియోగం చేసి ఉండరు. అది ఒక జగన్మోహన్ రెడ్డి గారి అనేది